హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డివైన్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలీస్ వర్గం యొక్క కథ గురించి తెలుసుకుందాం. అయితే ముందు వీడియోలో మనము హోలీ పాడ్యమి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము పోలీస్ వర్గం కథ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే హోలీ పాడ్యమి రోజున మనము అరటి దెప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలిన తర్వాత ఈ పోలీస్ వర్గం కథను చదువుకోవాలి. పోలీస్ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ పోలీ ఎవరు, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనగనగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. అయితే ఆ 5 కోడళ్ళలో అందరికన్నా చిన్నది పోలీ. పోలీ చిన్నతనం నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా ఎంతో ఆసక్తిగా ఉండేది. ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ. అయితే ఆమె అత్తగారు కూడా ఎంతో గొప్ప భక్తురాలు. ఆమె కూడా ఎన్నో పూజలను ఆచారాలను సక్రమంగా అన్నీ పాటించేది. అయితే పోలీ తనకంటే గొప్ప భక్తురాలు అని తలచి ఆ అత్తగారికి ఎంతగానో కంటగింపుగా ఉండేది. పోలీ చేసే పూజలకు ఎలాగైనా విఘ్నాలు కల్పించాలని ఆ అత్త సాకులు వెతుకుతూ ఉండేది. ఆమెకు ఆ అత్తగారికి తానే గొప్ప భక్తురాలు అని అహంభావం. ఈ విధంగా ఒక కార్తీక మాసం రాగానే పోలీ యొక్క అత్తగారు మిగతా 3 కోడళ్లను తీసుకుని నది దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేది. కానీ పోలీని మాత్రం ఎన్నడూ ఆహ్వానించేది కాదు. పైగా ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా పోలీకి అప్పజెప్పి పూజా సామాగ్రి, దీపాలు వెలిగించుకోవాల్సిన సామాగ్రి అంతా కూడా పోలీకి అందకుండా జాగ్రత్త పడేది. ఈ కోడళ్ళు అత్త అందరూ కలిసి నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి రోజు కార్తీక మాసంలో దీపాలు పెట్టి వచ్చేవారు. కానీ ఆ అత్తగారి ప్రయత్నాలు సాగనే లేదు. పోలీ తన సంకల్పంతో ఇంటిలో పెరట్లో ఉన్న ఒక పత్తి చెట్టులో నుంచి కాసింత పత్తిని తీసి ఒత్తిని చేసింది. అదేవిధంగా ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్నని తీసుకొని ఆ ఒత్తికి పూసి ఇంటి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించింది. ఇలా పోలీ క్రమం తప్పకుండా నెల అంతా కూడా కార్తీక మాసంలో దీపాలు పెడుతూ వచ్చింది. చివరగా అమావాస్య రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా ఆ అత్త మిగతా కోడళ్లతో కలిసి నది స్నానానికి వెళ్ళింది. అక్కడ వారు దీపాలను వెలిగించడానికి వెళ్ళారు. కానీ ఇంట్లో పోలీకి మాత్రం విపరీతమైన పనిని అప్పగించి పూజా సామాగ్రి లేకుండా చేసి తన దీపాలు వెలిగించకుండా ప్రయత్నాలు చేసింది ఆ అత్తగారు. అయితే ఈ కోడళ్ళందరూ కూడా నదికి వెళ్ళి దీపాలు వదలడానికి వెళ్ళారు. ఇక్కడ పోలీ మాత్రం తనకి తోచినంతలో ఆ పత్తి చెట్టు యొక్క పత్తిని దించి ఒత్తిని చేసి మళ్ళీ ఆ కవ్వానికి ఉన్న వెన్నెను దీపం వెలిగించింది. పోలీ యొక్క సంకల్పానికి, పోలీ యొక్క భక్తికి ప్రసన్నం చెంది దేవతలందరూ పోలీ కోసం ఒక విమానాన్ని పంపిస్తారు స్వర్గానికి పంపించడానికి. ఈ అత్తాకోడలందరూ నది నుండి వచ్చేసరికి పోలీ ఆ విమానంలో కూర్చొని స్వర్గానికి ప్రయాణం అవుతూ ఉంటుంది. అత్త మిగతా కోడళ్ళ అందరూ కూడా ఇది చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు. వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా పోలీ ఇంత భాగ్యాన్ని కలిగించుకుంది అని వాళ్ళు కుళ్ళుకుంటారు. పోలీ ఆ విమానం ఎక్కి స్వర్గానికి బయలుదేరుతూ ఉండగా పోలీ కాళ్ళను పట్టుకొని ఆ అత్తావును మిగతా కోడళ్ళు అందరూ కూడా వేలాడసాగారు. ఇంతలోపట ఆ దేవదూతలు అత్తకు మిగతా కోడళ్ళకి మీ అందరికీ కూడా స్వర్గానికి వెళ్ళే అంత అర్హత లేదు. పోలీ తన భక్తితో దేవతలను ప్రసన్నం చేసుకుంది. ఆమెకొక్కదానికే నిష్కలమైన మనసు ఉంది. ఆమె భక్తి ఎంతో శ్రేష్టమైనది. ఆమెొక్కదానికి మాత్రమే స్వర్గ ప్రవేశం ఉంటుంది అని చెప్పేసి ఆ అత్తని మిగతా కోడళ్ళందరినీ కూడా దింపేశారు. ఈ విధంగా మనము తెలుసుకోవలసింది ఏమి అంటే భక్తి అనేది మన మనసులో ఉంటుంది. దానిని మనము ఎంతో గొప్ప సంకల్పంతో పాటిస్తే ఎటువంటి దేవతలైనా ప్రసన్నం చెందుతారు. అంతేకాక ఆడంబరాలకు, అహంకారాలకు పోయి దేవుడి ముందర భక్తి ప్రదర్శిస్తే అది మంచి చేయదు. ఆ భగవంతుడు ప్రసన్నుడు కాడు. ఈ విధంగా కూడా ఈ అత్తాకోడళ్ళ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే అహంకారంతో చేసే ఏ పని అయినా సత్ఫలితాలను ఇవ్వదు. మంచి మనస్సుతో, గొప్ప సంకల్పంతో చేసే ప్రతి చిన్న పని కూడా మనకి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇది అండి మన పోలీ కథ. ఈ విధంగా మనము ఈ పోలీ కథను చదువుకొని ఆమె యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంతా కూడా మనము ఆడంబరాలు ఏవీ లేకపోయినా కూడా మనకి ఉన్నంతలోనే రోజు ఒక దీపం వెలిగించి ఆ దేవునికి నమస్కారం చేసుకుందాం.
కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తెల్లవారుజామున వచ్చే ఈ హోలీ పాడ్యమి రోజున మళ్ళీ కూడా మీరంతా 30 ఒత్తులతో దీపాలను వెలిగించి అరటి దొప్పలలో వెలిగించేసి ఆ నదిలో వదిలి హోలీ కథను చదువుకోండి. ఈ హోలీ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి. ఆ హోలీలాగానే మనం అందరం కూడా కలకాలాలు సౌభాగ్యంతో ఉండాలని, ఆ స్వర్గప్రాప్తి పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.